ఫ్రెండ్స్, దిస్ ఇస్ రష్మి. ఈ వీడియోలో మనం AST ట్రాన్స్ఫార్మ్ అండ్ ఎన్నోటేషన్ యూస్ చేసి ఒక ఎక్సర్సైజ్ చేద్దాము. ప్రీవియస్ వీడియోలో మనం ఎన్నోటేషన్స్ అంటే ఏంటి, AST ఏంటో తెలుసుకున్నాం కాబట్టి దీనిలో ఇది యూస్ చేసి నేను ఎక్సర్సైజ్ని దీనిలో మనం ప్రోగ్రామింగ్ చేయాలి. ఏమింది ఎక్సర్సైజ్ యూజింగ్ AST ట్రాన్స్ఫర్మేషన్. మన AST ట్రాన్స్ఫర్మేషన్ అనేది యూస్ చేయాలి. ఓకే, గెట్ ఏ లిటిల్ మోర్ ఫ్యామిలియర్ విత్ ద గ్రూవీ API డాక్స్. API డాక్యుమెంట్స్కి కొంచెం సిమిలర్గా ఉండాలి. నెక్స్ట్ హౌ టు యూస్, మన ASTని ఎలా యూస్ చేయాలో నేర్చుకోవాలి. ఓకే, ఈ రెండింటిని మనం మన దానిలో యూస్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ నేను ఇంపోర్ట్ గ్రూవీ డాట్ ట్రాన్స్ఫర్ డాట్ కెనానికల్ అని కూడా అనొచ్చు. కెనానికల్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసిన తర్వాత @canonical అని ఒక ఎన్నోటేషన్ అనేది క్రియేట్ చేసినాను. మీకు చెప్పాను @ ఎందుకు యూస్ చేయాలంటే మీ ప్రీవియస్ వీడియోలో ఉంటే మనం ఎప్పుడైతే @ అని ఇస్తామో అప్పుడు మన కంపైలర్ అనేది అది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. అది ఎన్నోటేషన్ ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. క్లాస్ కస్టమర్ ఐ విల్ ఓపెన్ ద క్లాస్ అండ్ ఐ విల్ క్లోజ్ ద క్లాస్. అండ్ నెక్స్ట్ విత్ ఇన్ క్లాస్లో నాకు కొన్ని వేరియబుల్స్ కావాలని అనుకుంటున్నాను. లైక్ స్ట్రింగ్ టైప్, ఎఫ్ నేమ్, లాస్ట్ నేమ్, అండ్ నెక్స్ట్ నాకు ఇన్ టైప్ ఏజ్, వాడి లేదా ఆమె ఏజ్ కావాలి. అండ్ నెక్స్ట్ నాకు డేట్, సిన్స్. అండ్ నెక్స్ట్ వాడి ఫేవరెట్ ఐటమ్స్, కలెక్షన్స్, వాడు ఏం కలెక్ట్ చేసిన వాడి ఫేవరెట్ ఐటమ్స్ అంటే ఏంటి, ఏవి కలెక్షన్. ఫేవరెట్ ఐటమ్స్ అండ్ కలెక్షన్స్ టైప్ ఉంది కదా. ఓకే, ఫేవ్ ఐటమ్స్, అలాగే ఫుడ్డే కదా, మ్యాక్సిమం ఎవరికైనా ఫుడ్ అని కాదు. లైక్ నేను ఒక లిస్ట్ అనేది తీసుకుని లిస్ట్ టైప్ చేసి దానిలో ఫుడ్ అనే ఒక వేరియబుల్ని ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఒక డెఫ్ అనే కీవర్డ్ యూస్ చేసి ఒక ఆబ్జెక్ట్, ఓకే. నెక్స్ట్ నేను ఈ క్లాస్ నుంచి విత్ ఇన్ క్లాస్ వచ్చి నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ నేను ఒక వెయిట్ కమెంట్, ఓకే. నెక్స్ట్ విత్ ఇన్ క్లాస్ నేను డెఫ్ టైప్ అని డెఫ్ ఇస్ నాట్. ఇప్పుడు డి టైప్ డేటా అనే ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేస్తున్నాను. డి ఇక్కడ వెన్ఎవర్ యూజ్ న్యూ కీవర్డ్ మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. న్యూ టైప్ మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం, న్యూ డేట్. అండ్ నెక్స్ట్ నేను ఇంకో ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేస్తున్నాను. ఎనీ ఆబ్జెక్ట్, ఎనీ టైప్ ఆబ్జెక్ట్ ఈక్వల్ దేని న్యూ టైప్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ నేను సూపర్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇది వచ్చేసరికి న్యూ కస్టమర్ తీసుకున్నాను. ఎఫ్ నేమ్ రామన్ ఇచ్చాను అండ్ లాస్ట్ నేమ్ కృష్ణ అలా ఇచ్చాను. నెక్స్ట్ ఇది మనం తర్వాత ఈ ఎఫ్ నేమ్ లేకుండా ఇంకోటి క్రియేట్ చేశాను ఆబ్జెక్ట్ని. ఓకే, నెక్స్ట్ నేను అసెట్ చేస్తున్నాను. అసెట్ C1 ఈక్వల్ C2. ఓకే, ఇప్పటివరకు మన ప్రోగ్రామ్ అనేది అయ్యింది. ఈ ప్రోగ్రామ్ రాశాను. నార్మల్గా ప్రోగ్రామ్ రాసాను. దాన్ని బ్యాక్ ఎండ్ ఏం చేస్తుందో ఇన్స్పెక్ట్ చేద్దాం AST ద్వారా. ఫస్ట్ ఐ విల్ సేవ్ చేయాలి ప్రోగ్రామ్ని. సేవ్, canonical, డెమో వచ్చాను, సేవ్ చేశాను. ఆఫ్టర్ నేను సేవ్ చేసిన తర్వాత ఇన్స్పెక్ట్ AST చేస్తున్నాను. ఓకే, ఇలా వెయిట్ ఇక్కడ 2 ఎర్రర్స్ అనేవి ఉన్నాయి. ఆ ఎర్రర్స్ ఏంటో నేను ఒకసారి రెక్టిఫై చేద్దాం.
న్యూ ఆబ్జెక్ట్ దగ్గర ఒకటి ఉండింది అండ్ ఫస్ట్ 15 దగ్గర ఒకటి ఉండింది. తర్వాత లైన్ టు ఓకే వెయిట్ కెనానికల్ వచ్చి CANO స్పెల్లింగ్. ఓకే ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏం చూపించింది, ఓకే సేవ్ చేస్తున్నాను. మళ్ళీ స్క్రిప్ట్ AST. ఓకే ఇక్కడ మన ఎర్రర్ అని చూపిస్తుంది. ఎక్కడ చూపిస్తుంది, ఎటెఫ్ లైన్ 11 దగ్గర మనకి ఒక చూపిస్తుంది. ఓకే నేను చూస్తున్నాను. ఓకే మళ్ళీ దీన్ని ఒకసారి క్లోజ్ చేసి చూస్తాము. డెఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఇవ్వండి. ఆబ్జెక్ట్ వెయిట్ ఓకే మనం ఎర్రర్ ఏదో చూద్దాం కదా. ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చేసరికి మనం ఓ అనేది స్మాల్ ఓ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి మనం క్యాపిటల్ ఓ తీసుకోవాలి. అందుకే ఎర్రర్ త్రో చేసింది. నేను సేవ్ చేశాను అండ్ సేవ్ చేశాను. స్క్రిప్ట్ బ్యాక్ ఎండ్ ఎలా ఇన్స్పెక్ట్ అవుతుందో చూద్దాం. చూడండి ఇక్కడ మనము ఇలా బ్యాక్ ఎండ్ స్క్రిప్ట్ అనేది మనం రాసిన ఇన్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం రాసిన కోడ్ అనేది బ్యాక్ ఎండ్ సోర్స్ కోడ్కి ఇలా ఇదవుతుంది. చూడండి మనం రాసిన సేమ్ ఉంది, బట్ చూడండి ఇంపోర్ట్ ట్రాన్స్ఫర్ టు స్ట్రింగ్, ఇది ట్రూ స్ట్రింగ్ వల్ల చేసాము. బయట వెనక ఇంత సోర్స్ కోడ్ అనేది రన్ అవుతుంది మనం చేసి ఇంపోర్ట్ చేసుకుంటే. ఓకే ఇది అండ్ నెక్స్ట్ మనం ఓకే ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేనేం తీసుకుంటున్నానంటే నెక్స్ట్ మీకు అదే ప్రీవియస్ ఫీల్డ్లో ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసి దానిలో సార్టబుల్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాను. సార్ట్ చేయాలనుకుంటున్నాను. యూజ్ చేసి జావా ఎనోటేషన్ టైప్ సార్టర్లో ఆ యూజ్ సార్టబుల్ అనమాట. మనం ఇమ్యూటబుల్ అని 2 స్ట్రింగ్ చేసాం కదా, ఇప్పుడు సార్టబుల్ యూజ్ చేద్దాము. ఓకే ఇదంతా సార్టబుల్ గురించి. ఫస్ట్ నేను గ్రూవీ కన్సోల్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత కన్సోల్ ఓకే ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఓకే సార్టబుల్ అనే ఎనోటేషన్ యూజ్ చేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఏదైనా AST ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేయండి. ఫస్ట్ గ్రూవీ స్క్రిప్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ groovy dot spelling mistake import groovy dot transform dot transform dot canonical అండ్ దిస్ మనం ఏం చేయాలనుకుంటున్నామంటే ఇప్పుడు నేను 2 ఎన్నోటేషన్స్ అనేది యూజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే వెయిట్ ఐ డోంట్ వాంట్ canonical, ఐ వాంట్ స్టార్. అంటే దానిలో ఏమైనా ప్యాకేజ్ మొత్తం స్టార్ అంటే మొత్తం అనమాట, స్పెసిఫిక్ స్టార్. ఓకే దీనిలో నుంచి @ యూజ్ చేస్తే ఎనోటేషన్ అనమాట, ట్రూ స్ట్రింగ్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను సార్టబుల్ కూడా యూజ్ చేస్తున్నాను. సార్టబుల్ ఎనోటేషన్ అండ్ నెక్స్ట్ I want to create one class that like class type person. నెక్స్ట్ పర్సన్లో నేను ఒక 2 స్ట్రింగ్స్ని తీసుకున్నాను. అంటే లైక్ ఫస్ట్ లాస్ట్ నేమ్ ఎలా కన్కాటినేషన్ చేయాలి, ఎలా సాల్వ్ అంటే స్ట్రింగ్ ఫస్ట్. ఓకే నెక్స్ట్ స్ట్రింగ్ టైప్ లాస్ట్. దెన్ విత్ బై క్లాస్ నుంచి బయటకు వచ్చాను. ఓకే అవుటర్ సైడ్ ఆఫ్ క్లాస్ నేను వీటికి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. డెఫ్ టైప్
P1 2 passes తీసుకుంటున్నాను నేను. P1 new P1 new pulse this between the list within parentheses we use F first joy and last Vega. And next I want to create another person, so copy it, paste. Okay, the joy name dance. Okay, I want to create both anamata. People England P1 P sort చేస్తాను ఇక్కడ. Next print people print ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు, print అయినా యూజ్ చేసుకోవచ్చు. People. Okay, save it. Save it. And నేను ఇప్పుడు సార్ట్ డేట్. ఓకే, సేవ్ చేశాను అండ్ రన్ చేస్తున్నాను. ఓకే, మనకు ఒక ఎర్రర్ అనేది వచ్చింది, కంపైలేషన్ ఎర్రర్ వచ్చింది. 9/11 ఈ దీనిలో ఏదో మనకి ఎర్రర్ ఉంది. ఓకే, మనం సార్ట్అవుట్ చేద్దాం. వాట్ ఈజ్ ఎర్రర్? మీరు చూడండి, మనం ఒకే వేరియబుల్ అనేది యూజ్ చేసాం. P1 చేసాం, బట్ ఇక్కడ P1 P2 యూజ్ చేసాం. దట్స్ వై ఇట్ గివ్స్ మీ ఎర్రర్. ఈ P2 అండ్ అండ్ సేవ్ అండ్ రన్. యా, మన అవుట్పుట్ అనేది మనకి వచ్చేసింది. పర్సన్ జాయ్ వేగా అండ్ పర్సన్ డాన్ అండ్ వేగా. ఓకే, ఇది వన్ టైప్లో స్టార్ట్ చేయండి. ఇంకో అందరి లైబ్లో ఎలా సార్ట్ చేయాలో చూపిస్తాను నేను. ఓకే, ఐ గ్రేట్ డెఫ్ సార్టెడ్ ఈక్వల్ టు people డాట్ సార్ట్. నేను ఎందుకు ఫాల్స్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ సేమ్ కాదు కదా, లాస్ట్ నేమ్ సేమ్. దట్స్ వై నేను ఫాల్స్ యూజ్ చేస్తున్నాను. ఫాల్స్ ప్రింట్ అనేది సార్టెడ్. ఓకే, సేవ్ చేశాను, రన్ చేశాను. సారీ, కిందకి పోవాలి కదా. ఇట్స్ గివ్స్ మీ రాంగ్ ఎర్రర్. విచ్ రాంగ్ ఎర్రర్? ఇట్స్ ఎక్సెప్షన్ థ్రోన్. పర్సన్ జాయ్ వేగా, పర్సన్ డాన్ వేగా. ఇక్కడ ఎక్సెప్షన్ ఇది వస్తుంది. వాట్ అంటే ఎస్ అనేది స్మాల్ లెటర్ పెట్టి ట్రై చేద్దాం. ఎస్ control S and run. Maybe this time, also give error throw just wait a minute. మన ఎర్రర్ వచ్చేసరికి PRINT కదా, ఇక్కడ ఎన్న మిస్ అయింది. సారీ, ఓకే, సేమ్. మేబీ దిస్ టైమ్ it works. ఇట్స్ వర్క్. ఈ విధంగా కూడా మనము డాన్ వేగా అండ్ పర్సన్ జాయ్ వేగా ఇలా సార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీని స్క్రిప్ట్లో బ్యాక్ ఎండ్ ఎలా జరుగుతుందో చూద్దాము. ఇన్సైడ్ చూడండి,
మనం క్రియేట్ చేసింది జావా ఆబ్జెక్ట్ p1 అనే దాన్ని క్రియేట్ చేసాం. బట్ ఇక్కడ వచ్చిన జావా డాట్ లాంగ్వేజ్ ఆబ్జెక్ట్. ఇలా బ్యాక్ అని సోర్స్ కోడ్ మనం ఏమి ఆబ్జెక్ట్ అని డిక్లేర్ చేయకపోయినా వెనక సోర్స్ కోడ్ అనేది అలా స్క్రిప్ట్ అనేది అలా వాళ్ళ డిఫాల్ట్గా తీసుకుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సార్టెడ్. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ సార్ట్ అవుతుంది ఆబ్జెక్ట్ అనేది. టూ స్ట్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్, టూ స్ట్రింగ్ వచ్చింది, సార్టబుల్ వచ్చింది. ఓకే, ఇవన్నీ ఈ విధంగా మనం అనేది ఈ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ vlrtraining.